హలో గైస్, వెల్కమ్ టు ది జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో మా యూనివర్సిటీ చూపిస్తాను. మా యూనివర్సిటీ పేరు వచ్చేసరికి సౌత్ ఈస్ట్ మిజౌరీ స్టేట్ యూనివర్సిటీ. ఈ వీడియోలో మా యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ నా స్టడీస్కి ఎంత ఫీజు అవుతుంది, మా క్లాసెస్ ఎలా ఉంటాయి అన్నీ క్లారిటీగా చూపిస్తూ చెప్తాను. ఈ యూనివర్సిటీని షార్ట్గా సీమో అని పిలుస్తారు, SEMO. ఇదైతే 1873లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే 150 సంవత్సరాల కంటే ఎక్కువ హిస్టరీ ఉన్న యూనివర్సిటీ ఇది. ఇది మిజౌరీ స్టేట్లో ఉన్న టాప్ పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒకటి. ఎదురు కనపడే బిల్డింగ్ పేరు యూనివర్సిటీ సెంటర్. ఇందులోనే US బ్యాంక్ది బ్రాంచ్ ఉంటుంది. స్టూడెంట్స్ జాయిన్ అయిన కొత్తలో ఓరియంటేషన్ డే అప్పుడు ఇక్కడి నుంచే స్టూడెంట్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఇప్పిస్తుంటారు. అంటే మ్యాండేటరీగా ఇక్కడే తీసుకోవాలని కాదు, కానీ ఒకవేళ ఆల్రెడీ మనకి అమెరికాలో బ్యాంక్ అకౌంట్ ఉంటే స్కిప్ చేయొచ్చు. ఈ యూనివర్సిటీ సెంటర్ బిల్డింగ్లోనే బుక్ స్టోర్ కూడా ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే స్టూడెంట్స్కి ID కార్డ్స్ తీసిస్తారు. ఇది కూడా ఓరియంటేషన్ డే అప్పుడే చేస్తుంటారు. ఇవే కాకుండా ఈ యూనివర్సిటీ సెంటర్లో డైనింగ్ ఆప్షన్స్, స్టూడెంట్ లాంజ్ ఏరియాస్ అండ్ మీటింగ్ హాల్స్ కూడా ఉంటుంటాయి. ఈ యూనివర్సిటీ సెంటర్ బిల్డింగ్ పక్కనే స్టార్ బక్స్ ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో గమనిస్తే స్టార్ బక్స్ బయట 2 రోబోట్స్ ఉన్నాయి. మా యూనివర్సిటీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే రోబోట్స్ డెలివరీ చేస్తాయి. దీనికోసం స్టార్షిప్ ఫుడ్ డెలివరీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలి. రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ తీసి ఆ రోబోట్స్లో పెడితే అవి లాక్ చేసుకొని మన దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాటిని ఎవరు ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి సెన్సార్స్ ఉంటాయి. అలానే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్తో వర్క్ అవుతాయి. కాబట్టి పెడెస్ట్రియన్ వేలో ట్రావెల్ చేసుకుంటూ, రోడ్స్ దాటుతూ, టర్నింగ్స్ తీసుకుంటూ వచ్చి మనకైతే ఫుడ్ డెలివరీ చేస్తాయి. మనకి ఇండియాలో స్విగ్గీ, జొమాటో ఎలానో ఇందులో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, ఫుడ్ ఎంతసేపట్లో వస్తుంది ఏంటి అని. ఈ ఫుడ్ డెలివరీ రోబోట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది దగ్గర నుంచి. మీరు గమనించవచ్చు, అక్కడ పైన ఓపెన్ హియర్ అని ఉంది. అక్కడ నుంచి అయితే మనం ఫుడ్ గ్యాదర్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఆ రోబోట్లో ఉన్న ఫుడ్ని ఎవరో ఒకళ్ళు ఓపెన్ చేసి తీసేసుకోవచ్చామని. అస్సలు కుదరదు. ఆ రోబోట్కి కెమెరాస్ ఉంటాయి. అలా అని కాకపోయినా అది లాక్ చేసేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసిన పర్సన్ దగ్గరికి రీచ్ అయిద్దో అది అలర్ట్ పంపిస్తుంది. అప్పుడు ఆ పర్సన్ వచ్చిన తర్వాత ఆ యాప్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే అది ఓపెన్ అయ్యిద్ది. స్టార్ బక్స్ పక్కనే కెంట్ లైబ్రరీ బిల్డింగ్ అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడు బుక్స్ తీసుకోలేదు, కానీ లోపలైతే చాలా సైలెంట్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఇందులో థౌజండ్స్ ఆఫ్ బుక్స్, రీసెర్చ్ మెటీరియల్స్ ఉంటాయి. అలానే సైలెంట్ స్టడీ రూమ్స్, గ్రూప్ డిస్కషన్ రూమ్స్ కూడా ఉంటాయి. దీనికి ఎదురుగానే అకాడమిక్ హాల్ ఉంటుంది. ఇదైతే సీమోలోనే చాలా ఫేమస్ అండ్ ఐకానిక్ బిల్డింగ్. ఇందులోనే యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది. అడ్మిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ ఈ బిల్డింగ్లోనే జరుగుతుంటాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మా క్లాసెస్ ఉండే బిల్డింగ్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళడానికి కొంచెం టైం పట్టిద్ది. సో ఈ గ్యాప్లో ఈ యూనివర్సిటీలో మాస్టర్స్కి ఎంత ఫీజు అయ్యిద్ది ఏంటి అనేది చెప్తాను. నేనైతే ఇక్కడ మాస్టర్స్ ఇన్ అప్లైడ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. నేను 2024 స్ప్రింగ్కి ఇక్కడికి వచ్చాను. నాకు సెమిస్టర్కి $500 స్కాలర్షిప్ అయితే వచ్చింది. I-20 ప్రకారం 9 మంత్స్కి, అంటే 2 సెమిస్టర్స్కి ట్యూషన్ ఫీ వచ్చేసరికి $12,645. అంటే ఈచ్ సెమిస్టర్కి $6,350 అవుతుంది. ఒకవేళ ఇది 4 సెమిస్టర్స్కి వేస్తే $25,400 అవుతుంది. అంటే మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి నాకు నియర్లీ 22 lakhs అవుతున్నాయి ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం. ఇది కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే. దీనిలో లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్సు ఇంకా వేరే ఏం యాడ్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు 2 ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయి, అందుకే నాకు ఎంత ఫీజు అవుతుంది. మా యూనివర్సిటీలో ప్రతి మాస్టర్స్ స్టూడెంట్ 30 credits కంప్లీట్ చేయాలి. ఈచ్ సబ్జెక్టు 3 credits అనమాట. అంటే 10 సబ్జెక్ట్స్ చదవాలి. ఒకవేళ మన బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ కాకపోతే మనకి ప్రీ రిక్విజైట్స్ చేస్తారు. అంటే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చదవాలి, బట్ వాటి క్రెడిట్స్ ఉండవు. సో నా కేసులో యాక్చువల్గా చదవాల్సిన 10 సబ్జెక్టులు, అలానే 2 ప్రీ రిక్విజైట్లు, మొత్తం 12 సబ్జెక్ట్స్ చదవాలి. ప్రతి సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ చదవాలి. 2 ఆఫ్లైను, 1 ఆన్లైను. నాకు కరెక్ట్గా 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సెమ్ 3 సబ్జెక్ట్స్ చదివి కంప్లీట్ చేస్తున్నాను. కానీ ప్రీ రిక్విజైట్స్ లేని వాళ్ళు ఈచ్ సెమిస్టర్ 3 సబ్జెక్టులు చదివితే 3 సెమిస్టర్స్కి 9 సబ్జెక్ట్స్ అయిపోయి లాస్ట్ సెమ్కి 1 సబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు RCL అంటే రిడ్యూస్డ్ కోర్స్ లోడ్ అని అప్లై చేసి 1 సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు. వాళ్ళ కేసులో ఫీ ఎంతంటే, ఇందాక సెమ్కి $6,350 అని చెప్పాను కదా, వీళ్ళకి 3 సెమిస్టర్స్కి అండ్ లాస్ట్ సెమిస్టర్లో 1 సబ్జెక్ట్కి మాత్రమే ఫీజు యాడ్ చేస్తే అటు ఇటుగా $22,000, అంటే ఇండియన్ రూపీస్లో 19 లక్షలు అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ని బట్టి. సో 2 ప్రీ రిక్విజైట్స్ ఉంటేనేమో 22 లక్షలు అవుతున్నాయి.
ప్రీ రిక్విజైట్స్ లేకపోతేనేమో 19 లక్షలు అవుతున్నాయి. ఒక ప్రీ రిక్విజైట్ ఉంటే 20,50,000 దాకా అయితే అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం డాలర్ ఎక్స్చేంజ్ రేట్ని బట్టి అయితే చెప్పాను. సో ఫైనల్లీ మా క్లాసెస్ జరిగే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. దీని పేరు డెంప్స్టర్ హాల్. ఇది బిజినెస్ స్టూడెంట్స్కి అలానే కంప్యూటింగ్ స్టూడెంట్స్కి మెయిన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎదురు అయితేనే పార్కింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా మాక్సిమం అక్కడే పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు. మా యూనివర్సిటీలో ఏంటంటే పార్కింగ్ ఫ్రీ కాదు, పార్కింగ్ పర్మిట్ కావాలి. అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. దాని గురించి తర్వాత క్లారిటీగా చెప్తాను. ఈ డెంప్స్టర్ హాల్ లోపల క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, బిజినెస్ కాన్ఫరెన్స్ రూమ్స్ అయితే ఉంటాయి. యూనివర్సిటీ జాయిన్ అయిన కొత్తలో ఓరియంటేషన్ డే అయితే జరిగిద్ది. మాకు స్ప్రింగ్ 2024లో అయితే 3 days జరిగింది. అది ఇక్కడ నేను చూపించబోయే హాల్ అయితే జరిగింది. అసలు ఈ ఓరియంటేషన్ డే అంటే ఏంటంటే యూనివర్సిటీ సిస్టమ్ గురించి చెప్తారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు చెప్తారు. ట్రాన్స్క్రిప్ట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఐడి కార్డ్ ఎలా తీసుకోవాలి, సబ్జెక్ట్స్ ఎన్రోల్మెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరిని కలవాలి అనే డీటెయిల్స్ క్లారిటీగా చెప్తారు. ఈ 3 days కూడా లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మా క్లాసెస్ అయితే చూడడానికి ఇలా ఉంటాయి. ప్రతి క్లాస్లో ప్రొజెక్టర్ ఉంటుంది. క్లాసెస్ అన్నీ కూడా పీపీటీ ప్రజెంటేషన్ వేసి చెప్తారు. అవసరమైనప్పుడు బోర్డు మీద కూడా రాసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో 2 ఇండియన్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు మాకు. ఇండియాలో నేను చదివిన కాలేజెస్లో బాయ్స్ ఒక పక్క గర్ల్స్ ఒక పక్క కూర్చోవడం అలా ఉండేది. కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు, అందరు కలిసి కూర్చుంటుంటారు. మా యూనివర్సిటీలో డ్రింకింగ్ వాటర్ అయితే ఇలా పట్టుకోవాలి. జాయిన్ అయిన కొత్తలో నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇండియాలో నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. జస్ట్ వాటర్ బాటిల్ అక్కడ పెడితే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఫుల్ అవుతుంది అనుకున్నప్పుడు బాటిల్ అక్కడ నుంచి తీసేయడమే. అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అయితే ఆగిపోతున్నాయి. ఇప్పుడే డెంప్స్టర్ హాల్ నుంచి అయితే బయటకు వచ్చాను. ఎదురు మీకు 2 బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా. రైట్ సైడ్ ఉండే బిల్డింగ్ అయితే పాలిటెక్నిక్ బిల్డింగ్. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ల్యాబ్స్, ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఆటోమేషన్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్, అలానే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రాక్టికల్ వర్క్షాప్ అలాంటివి అయితే ఉన్నాయి. క్యాంపస్లో ఎటు చూసినా కానీ ప్రతి బిల్డింగ్ ఎదురు మాత్రం చాలా పార్కింగ్ అయితే ఉంటుంది. మీరు వీడియోలో గమనించవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ రిక్రియేషన్ సెంటర్ అయితే చూపిస్తాను బయట నుంచి. ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా వీటికి మెంబర్షిప్ కావాలి, బట్ స్టూడెంట్స్కి అయితే ఫ్రీనే. ఇప్పుడు ఇక్కడ వీడియోలో కనబడుతున్న బిల్డింగ్ అయితే అది చాలా పెద్దది. ఈ సౌత్ ఈస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీకి 2 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నదైతే మెయిన్ క్యాంపస్. ఇది కాకుండా వేరేది ఇంకోటి ఉంది, అది రివర్ క్యాంపస్ అంటారు. అందులో ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ కోర్సులు అయితే ఉంటాయి. ఇక్కడ కనబడే బిల్డింగ్ అయితే షోమీ సెంటర్. ఇది ఒక మల్టీపర్పస్ స్టేడియం. ఇందులో స్పోర్ట్స్ ఈవెంట్స్, కన్సర్ట్స్ అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అవే కాకుండా గ్రాడ్యుయేషన్ సెరమనీస్, జాబ్ ఫేర్స్ ఇలాంటివి కూడా ఇందులోనే జరుగుతుంటాయి. ఈ బిల్డింగ్లో 7,300 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. యాక్చువల్గా మా యూనివర్సిటీ మిజోరీ స్టేట్లోని కేప్ జిరార్డోలో ఉంది. ఈ ఏరియాలో ఈ షోమీ సెంటరే బిగ్గెస్ట్ ఈవెంట్ అవెన్యూ. వీడియోలో కనబడుతున్న బిల్డింగ్ అయితే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్. ఇందులోనే పార్కింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇందాక పార్కింగ్ పర్మిట్ తీసుకోవాలన్నాను కదా, అది ఇక్కడే తీసుకోవాలి. సెమిస్టర్కి ఇంత అమౌంట్ అని అయితే ఉంటుంది. బట్ నాకైతే కాలేజు వీక్కి 1 day మాత్రమే. సో నేనైతే 1 day పార్కింగ్ పర్మిట్ తీసుకుంటుంటాను. ఈ 1 day పార్కింగ్ పర్మిట్ 1 dayకి $1 అనమాట. పర్మిట్ లేకుండా పార్కింగ్ చేస్తే టికెట్స్ వేస్తారు, అంటే ఫైన్ అనమాట. క్యాంపస్కి దగ్గరలోనే ర్యాలీస్ రెస్టారెంట్ ఉంటుంది. అలానే రోడ్స్ గ్యాస్ స్టేషన్ అయితే ఉంటుంది. దీనికి ముందు డొమినోస్ కూడా ఉంటుంది. ఈ ర్యాలీస్లో కానీ డొమినోస్లో కానీ స్టూడెంట్స్ ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు స్టూడెంట్ డిస్కౌంట్ అప్లై చేయమని చెప్పొచ్చు. అప్పుడు కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. మేము డొమినోస్లో $15కి పిజ్జా ఆర్డర్ చేసి స్టూడెంట్ డిస్కౌంట్ అప్లై చేయమని చెప్తే మాకు $11 అరౌండ్ అయితే బిల్ అయింది. అంటే నియర్లీ $3 to $4 అయితే మాకు స్టూడెంట్ డిస్కౌంట్ ద్వారా సేవ్ అయింది. ఇదైతే ఇంటర్నేషనల్ విలేజ్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ ఇది ఇంపార్టెంట్ ప్లేస్. ఒకవేళ ఇండియాలో ఉన్నప్పుడే ట్రాన్స్క్రిప్ట్స్ పంపించకుండా ఉండుంటే ఈ ఇంటర్నేషనల్ విలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏవైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించి ఈవెంట్స్, ఫుడ్ ఫేర్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. ఓరియంటేషన్ వీక్ అప్పుడు స్టూడెంట్స్ చేయాల్సిన పనులన్నీ మాక్సిమం ఇక్కడే అయిపోతుంటాయి. ఈ ట్రాన్స్క్రిప్ట్ సబ్మిషన్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో అయితే చేస్తారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ టీబీ టెస్ట్ అయితే ఇక్కడ మ్యాండేటరీ. ఆ టీబీ టెస్ట్ ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్ బి అని ఉంది కదా, అందులో అయితే చేస్తారు. దీని వెనక బిల్డింగ్ ఏ అని ఉంది కదా, అందులో అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఓరియంటేషన్ వీక్ అప్పుడు చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా ఓరియంటేషన్ వీక్ మిస్ అయితే టీబీ టెస్ట్ వేరే ప్లేస్ లో చేస్తారనుకుంటా. అలానే బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి స్టార్టింగ్ లో చూపించిన యుఎస్ బ్యాంక్ వెళ్ళి మనం అయితే క్రియేట్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వాటికి ఎదురు కనపడేవైతే స్టూడెంట్ డార్మిటరీస్, అంటే ఇండియాలో మనం హాస్టల్స్ అంటాం కదా, అవి మోస్ట్లీ మన ఇండియన్స్ ఎవరు కూడా వీటిలో ఉండరు. ఎందుకంటే మన ఫుడ్ కల్చర్ వేరు, వాళ్ళది వేరు. అందుకే స్టూడెంట్స్ అందరు కూడా అపార్ట్మెంట్స్ లో లీజ్ తీసుకొని అక్కడ ఉంటుంటారు. నేను వచ్చిన ఇంటేక్ లో మా యూనివర్సిటీలో మాస్టర్స్ కి 200 నుంచి 250 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే వచ్చారు. అందులో 90% మన తెలుగు వాళ్ళే,
ఇండియన్స్ అని కూడా చెప్పను. మళ్ళీ ఇండియన్స్ అంటే అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చారేమో అనుకుంటారు. మిగతా 10% స్టూడెంట్స్ నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు. మనలో డామినేషన్ అలా ఉంది ఇక్కడ. యూనివర్సిటీలో ప్రతి చోట క్లియర్ గా బోర్డ్స్ అయితే ఉంటాయి. ఏ డైరెక్షన్ లో వెళ్తే ఏం వస్తుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. టోటల్ గా ఈ సౌత్ ఈస్ట్ మిజౌరీ స్టేట్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో నేను కేవలం ట్యూషన్ ఫీ గురించి మాత్రమే మాట్లాడాను కాబట్టి 22 lakhs అరౌండ్ అయితే అయింది. ఒకవేళ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ అలా అన్ని ఖర్చులు వేసుకుంటే అరౌండ్ 40 lakhs అయితే అవుతాయి. నేను జస్ట్ మాస్టర్స్ గురించి మాత్రమే చెప్పాను. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ ఎంబీఏ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూనివర్సిటీ వెబ్సైట్ అయితే చెక్ చేయండి. అక్కడ మీకు అంత క్లారిటీగా ఉంటుంది. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మనకి ఏమైనా డౌట్స్ ఉండి అక్కడ ఇచ్చిన మెయిల్స్ కి మనం మెయిల్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోలో వస్తున్న బస్ ని ఇక్కడ షటిల్ అంటారు. ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యాంపస్ లో తిరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్ వీటిని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అవి తిరిగే రూట్ ను బట్టి వీటిని బ్లూ రూట్, గ్రీన్ రూట్, రెడ్ రూట్ అనేది డివైడ్ చేశారు.